రైట్. వీధి రౌడీల కంటే దారుణంగా కొట్టుకున్నారు పలువురు నేతలు. ఈ హేయమైన చర్య ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఆమ్ ఆద్మీ నాయకులు తానంటే తాను సీఎం కావాలని బలంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆప్ ఎంపీ అయిన స్వాతి మాలివాల్ పై కేజ్రీవాల్ దాడి చేశారు. కేజ్రీవాల్ దాడి చేయించారు. ఈ అంశం ఆప్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాడికి పాల్పడిన బిభవ్ కుమార్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ నివేదికలో స్వాతి మాలివాల్ కాలిపై చెంపపై గాయాలు ఉన్నట్టుగా తేలింది. ఇదిలా ఉంటే నిందితుడిగా ఆరోపించబడుతున్న బిభవ్ కుమార్ తన ఫోన్ ని ఫార్వర్డ్ చేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను ఫోన్ ని ఫార్వర్డ్ చేసి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఇక మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఆరోపించడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిభవ్ కుమార్ కస్టడీ కోరుతూ తన రిమాండ్ రిపోర్ట్లో అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు అతను తన ఫోన్ ని ముంబైలో ఫార్వర్డ్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. శనివారం బిభవ్ కుమార్ బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ కోర్టు దీన్ని తోసిపుచ్చుతూ 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కొన్ని లోపాల కారణంగా తన మొబైల్ ఫోన్ ఫార్వర్డ్ చేసినట్లు అతను పోలీసులకు చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిభవ్ కుమార్ ఫోన్ నుంచి డేటా పొందేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కోరే అవకాశం ఉంది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. అమూల్య, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీలో అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మే 13వ తారీఖున అంటే 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో సరిగ్గా ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక చిన్న చీలిక అయితే మనకు కనపడింది. స్వాతి మలివాల్ అదేవిధంగా కొంతమంది ఎంపీలు కూడా కేజ్రీవాల్ ని కలవడానికి వెళ్ళినప్పుడు స్వాతి మలివాల్ పై అయితే దాడి చేశారని చెప్పేసి పూర్తిగా వార్తలు వచ్చినాయి. అయితే అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా తనకి 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించి స్వాతి మలివాల్ చెంపపై అదేవిధంగా కుడికాలపై కూడా గాయాలు ఉన్నట్టుగా ధృవీకరించారు. కాకపోతే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎయిమ్స్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో పోలీసుల నుంచి స్వాతి మలివాల్ తప్పించుకుంటున్నట్టుగా ఉన్న వీడియోని కాస్త వైరల్ చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. సో ఎవరు తనని కొట్టలేదని, కేవలం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకి తాను గాయపరుచుకుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ వర్షన్ కూడా ఉంది. కాకపోతే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా వచ్చిన మరొక వీడియో కూడా చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ లో కొంతమంది ఎంపీలు వాళ్ళల్లో వాళ్ళే తన్నుకోవడం, కొట్టుకోవడం లాంటి దృశ్యాలు అయితే బాగా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 3 మహిళా ఎంపీలు వాళ్ళలో వాళ్ళు దుస్తుగా ప్రవర్తించడం, అదేవిధంగా చూసినట్టయితే దీని మొత్తానికి కారణం అంటే మనకి ఇన్డెప్త్ గా చూసినట్టయితే కేజ్రీవాల్ ప్రజెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో శిక్షణ అనుభవించి బెయిల్ పై ఎలక్షన్స్ పై బయటకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ ఎలక్షన్స్ ప్రచారం కోసం సీఎం కేజ్రీవాల్ ని సుప్రీంకోర్టు అయితే అనుమతించింది ప్రచారం కోసం. కాకపోతే ఒక్కసారి ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూన్ 1న ఎన్నికలు ఫైనల్ 7th ఫేజ్ ముగిసిన తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళనున్నారు అనే ఒక బలమైన వార్తలు అయితే వినపడుతున్నాయి. సో మళ్ళీ కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఈసారి సీఎం పదవిలో కొనసాగే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్న సమయాన నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా తన భార్య ఉండాలి అనే ఒక ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కొద్ది గ్యాప్ లో, జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది గ్యాప్ లో నెక్స్ట్ సీఎం ఎవరిని చేయాలి, నెక్స్ట్ నాయకత్వాన్ని ఎవరిని పటిష్టం చేయాలి అనే ఒక ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు కూడా తలెత్తినట్టుగా తెలుస్తుంది. కేజ్రీవాల్ మాత్రం పూర్తిగా తన భార్యనే సీఎం అవ్వాలి అని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్టయితే కొంచెం గతంలోకి వెళ్తే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు తన భార్య బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అఫీషియల్ గా కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. మోడీ, అమిత్ షా లాంటి నేతలపై కూడా, బీజేపీ పై కూడా కీలక వ్యాఖ్యలు, విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ముందుగానే పథకం ప్రకారమే వాళ్ళ వైఫ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది కేజ్రీవాల్. సో ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు ముగిస్తే ఆ తర్వాత ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, మిగిలిన కొన్ని స్కామ్స్ లో కావచ్చు తనకి జైలు శిక్ష తప్పదు అనే ఒక ఒక ఆలోచనలో వాళ్ళ వైఫ్ కి పూర్తిగా కీలక బాధ్యత అప్పగించాలని కేజ్రీవాల్ అయితే భావిస్తున్నారు. కాకపోతే ఈ నిర్ణయాన్ని కేజ్రీవాల్ పార్టీలో ఎవరైతే ఆల్రెడీ సీనియర్ ఎంపీస్ ఉంటారో, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా విభేదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
కేజ్రీవాల్ తర్వాతి పొజిషన్ తమదే అంటూ ఇన్నాళ్ళు అందరికీ చెప్పుకుంటూ తిరిగిన ఎంపీలు కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సీఎం పదవిని ఆశిస్తున్నారు. కాకపోతే ఇక్కడే పూర్తిగా ఒక వర్గం లాగా చీలిపోయి అంతర్గత విభేదాలు కూడా కుమ్ములాటలు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న ఈ సందిగ్ధ పరిస్థితి ఖచ్చితంగా ఢిల్లీ ఎలక్షన్స్ పై అంటే ముఖ్యంగా ఈ లోక్సభ ఎలక్షన్స్ పై ఖచ్చితమైన ప్రభావం పడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మానస్.